దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రభువా, నిన్ను స్తుతించటానికి, నీ లేఖనాలను ప్రభువా అయా మరి గుర్తెరగటానికి మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకై స్తోత్రాలు. ప్రభువా, నీ లేఖనాల్లో ఆ యొక్క భావాలను మేము తెలుసుకొని నిన్ను వెంబడించే భాగ్యము మాకు దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకో. క్రీస్తు ప్రభువా, ఒట్టివాడిని మట్టివాడిని ప్రభా, పనికిరాని వాడిని ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే కొద్ది మాటలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉన్నది. యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలన్నా యూదులన్నా ఒకటే. అయితే కొన్ని తెగలు ఉన్నాయి. పరిసయ్యులని, శాస్త్రులని, సద్దుకయ్యులని, ప్రధాన యాజకులని. అదొక సెక్షను, దేవుడే పెట్టాడు ఆ సెక్షన్ని. అయితే ఆ సెక్షన్లో చాలామంది మరి బలులు అర్పిస్తున్నారు, మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నారు, మళ్ళీ బలులు అర్పిస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. దానిని మార్చాలని యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఆ యాజకులను, ఆ లేవీయులను, ఆ మతాచారాలు, ఆ మత సాంప్రదాయాలు, విశ్రాంతి దినము, ఆ యొక్క సమాజ మందిరాల్లో ఆ పావురాలు అమ్ముకోవటము, ఆ గోవులు అమ్ముకోవటము, ఆ రోకలు మార్చుకోవటము, వ్యాపారం చేసుకోవటము, ప్రార్థనా స్థలాన్ని వారు ఏం చేస్తున్నారు, వ్యాపారపు ఇల్లుగా మార్చుకుంటూ వారు స్వనీతి పరులై, స్వార్థ పరులై రకరకాలుగా ప్రజల్ని, ఇంకా బేదల్ని ఇంకా బలహీనపరుస్తూ, బేదల పట్ల అసభ్యంకరంగా నడుచుకుంటూ రకరకాలుగా మత పిచ్చతో వారు జీవిస్తూ ఉన్నారు. ఆ మత పిచ్చలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఇతడు కూడా నిజంగా మారు మనసు పొంది దేవుని నమ్ముకోవాలి, యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ఆయన కట్టడాలు, పాత నిబంధనలు మెస్సియా అని ఉంది కదా, ఆ మెస్సియా ఈయన అని ఆ తత్వంతో అడగట్లా. ఏం చెబుతాడా, దావీదు కుమారుడు యేసు ప్రభు వారు అందరూ బోధకుడని ఆయన ఎమ్మడి తిరుగుతున్నారు, మా మతాన్ని, మా ధర్మశాస్త్ర ఉపదేశాన్ని, మా దేవాలయాలు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో శోధించుచూ అడుగుచున్నాడు అంటండి. ఏంటండి, యేసు ప్రభుని సాతాను శోధించింది. ఎక్కడ శోధించింది? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏం చేసింది సాతానుడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, పైనుండి దూకు, దేవదూతలు పట్టుకుంటారు, నాకు మొక్కు, ఈ లోక రాజ్యాలన్నీ నేను ఇచ్చేస్తాను, అలా శోధించింది. అట్లాగే వీళ్ళు కూడా దూరబడి ఉంటుంది సైతాను. ఎవరిలో? ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో కూడా. ధర్మశాస్త్ర ఉపదేశకులే కానీ మార్పు లేని వారు, మనసు మార్చుకోకుండా జీవిస్తూ ఉన్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మానవతారం వచ్చి శరీర రూపంలో మనిషి కుమారుడిగా, ఏమండి, మన పాపాల నిమిత్తమై రక్తమాంసములు ధరించి సిలువలో ప్రాణం పెట్టాడు కదా. వేరే సెక్షన్ గురించి చెబుతున్నాడు కదా, అర్థం చేసుకోవద్దు.
ఆ పాత అలవాట్లకు అలవాటు పడిపోయి ఆ పాత పద్ధతుల్లోనే వారు ఉన్నారు. అందుకే యేసుప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చడానికి, కొట్టివేయటానికి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు బలి పశువుగా, గొర్రెపిల్లగా ఏమండి ఆయన మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. మనకు రావాల్సినటువంటి నరకయాతన ఆయన తీసుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి. యూదులు అది అర్థం చేసుకోకోకుండా ఈయన మనిషి కుమారుడే కదా, వడ్లవాని కుమారుడు కదా, పాపాలు క్షమించే అధికారం ఈయనకి ఎక్కడుంది అని రకరకాలుగా ఏమండి, ఎందుకంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతే, వాళ్ళ మందిరాలు పడిపోతే, వాళ్ళ యొక్క ఏమండి వాళ్ళ యొక్క మతాచారాలు అన్నీ ఏమండి బలహీనమైపోతాయి కదా. యోధా మతం, మా మతం గొప్పది, మా మందిరం గొప్పది, మా సేవ గొప్పది. ఈ దినాల్లో కూడా చాలామంది ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అలాగా మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. అది చాలా చాలా తప్పు ప్రియులరా. ఏమండి ఎంతో ఐక్యత కలిగి ఉండాలి, ఎంతో సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఎంతో పొరుగువారిని మనము గౌరవించుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని ఏదో అలవాటు ప్రకారంగా చదువుతున్నాడు కానీ ఆత్మీయంగా అర్థం చేసుకునే విషయంలో పొరపాటు పడ్డాడు. చాలామంది అలవాటు ప్రకారంగా మందిరానికి వెళ్తారు, అలవాటు ప్రకారంగా కానుకలు ఇస్తారు, అలవాటు ప్రకారంగా పరిచర్య చేస్తారు, అలవాటు ప్రకారంగా ఏం చేస్తారు. చాలామంది ఏదో మొక్కుబడులు తిరణాలకు వెళ్ళినట్లుగా, లేకపోతే ఏమండి పండగలో అలవాటు ప్రకారంగా ఆ క్రిస్మస్ పండగప్పుడు బట్టలు కుట్టించుకుంటారు, ఆ క్రిస్మస్ పండగప్పుడు ఆ శుభ్రం చేసుకోవటం. ఏంటది అండి? హృదయాన్ని శుద్ధి చేసుకోమన్నాడు కానీ బతుకులు శుద్ధి చేసుకోమన్నాడు, జీవితాలను శుద్ధి చేసుకోమన్నాడు, పాపాలు ఒప్పుకోమన్నాడు, పశ్చాత్తాపడమన్నాడు. కానీ ఈ పండగ క్రైస్తవులు పండగ విధానాలు, నీ పండుగ నాకు అసహ్యమయ్యను అనలేదా దేవుడు? నా మందిర ఆవరణంలోనికి ఎవడు అడుగు పెట్టమన్నాడు? అసలు నిన్ను పిలిచింది ఎవరు అంటున్నాడు యేసయ్య. చూసారా మా రోషగాడు. కనుక ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు కానీ బుర్రకెక్కించుకోవట్లా. పేరుకు మాత్రం ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పేరుకు క్రైస్తవులు. నేతి బీరకాయ నెయ్యి ఉందా? పాల తోటకూర పాలుండయా? అలాగని నాటి క్రైస్తవులు క్రీస్తు లేడు, క్రైస్తవుల్లో క్రీస్తు లేడు. క్రీస్తు ఉంటే నువ్వు అలా మాట్లాడవు, యేసు ప్రభువారు ఉంటే అలాగ నీవు మత్సరపడవు, యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే అలాగ నీవు కోపగించుకోవు, క్రీస్తు ప్రభువారు ఉంటే నువ్వు అలాగా తేడాగా ఆలోచించవు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, శోధించుచు పైకి ఏదో నిత్య జీవము కానీ లోపల శోధించుచు ఎలాంటి మనసు అండి? అలాంటి ద్వంద్వ మనసులు, ద్విమనస్కులు నీకైనా నాకైనా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు, యేసయ్యకి అంతా తెలుసు కదా ఏమండి, యేసుక్రీస్తు ప్రభుకి ఎలాంటి మనసుతో వెళ్తున్నాము ప్రార్థనకి, ఎలాంటి మనసుతో వస్తున్నాము, ఎలాంటి మరి ఆలోచనలతో వెళ్తున్నాము, ఎలాంటి తలంపులతో సేవ చేస్తున్నాము, ఎలాంటి ఉద్దేశాలతో వాక్యం చెబుతున్నామో దేవునికి అన్నీ తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. చూడండి, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందే మీరు రాయబడి ఉన్నది,
నీవేమి చదువుచున్నావని అతను అడుగుగా, ఏమయ్యా ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటున్నావు, ఏమని వ్రాయబడి ఉంది? ఏమని వ్రాయబడి ఉంది? చదివితే కదా. బైబిల్ చదవరు కొంతమంది, పాటలు పాడరు, పెత్తనాలు కావాలి, పరిచర్య చెయ్యరు. ఏమండి, పరిచర్య చేయాలి, సమర్పించుకోవాలి, తగ్గించుకోవాలి. ఇవన్నీ లేకుండా నువ్వు అప్పుడే గొప్పవాడు అయిపోతావా సహోదరుడా? అప్పుడే నీవు ఇవన్నీ లేకుండా అప్పటికప్పుడే ఆశీర్వాదం రావాలని ప్రార్థన చేస్తారు చాలామంది. నాకు అది అయ్యా, ఇది అయ్యా. దేవునికి తెలీదా ఏ సమయంలో ఏది ఇయ్యాలో? ముందు ఆయన మాటలు జాగ్రత్తగా చదువుకొని దాని ప్రకారంగా జీవించయ్యా. అప్పుడు నువ్వు అడగక మునిపే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ముందు దేవుని చిత్తం చేయకోకుండా అవి ఇవి కావాలని కోరుకో. మాకు ముందు కష్టపడు, ప్రయాసపడు. ఇతడికి ఏం కావాలంట? చదవకుండా, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోకోకుండా, చదవకుండా బైబిల్తో పనే ఉంది, ధర్మశాస్త్రంతో పనే ఉంది. ఏమండి, చాలామంది జీవితాల్లో సాక్ష్యం ఉండదు. చాలామంది జీవితాలలో దేవుని ఆత్మ ఉండదు. చాలామంది జీవితాల్లో ప్రార్థనా జీవితం ఉండదు. చాలామంది జీవితాల్లో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నామకార్థంగా జీవిస్తూ ఉంటారు. ఏమయ్యా నువ్వేం చదువుతున్నావు? ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉన్నది? అసలు నువ్వు చదువుతున్నావా అని యేసు ప్రభు వారు తిరిగి మళ్ళీ క్వశ్చన్ వేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ దేవుడైన ప్రభువును, ప్రభువు అనే మాట పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. ప్రభు అంటే రాజు, దేవుడు. ఏమండి, యేసు ప్రభువు, యేసు దేవుడు, యేసు రాజు, యేసు ప్రభువు. ఏమండి, మనిషి కుమారుడు, అదే సమయంలో దేవుడు. గమనించండి, ఆ యూదులకి, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులకి మనుషుల్లాగానే కనపడుతున్నాడు. వాళ్ళకి మనోనేత్రం వెలిగించబడలా. వారు మనోనేత్రాలకి సాతానుడు గురుటితనం కలగజేశాడు. వారి మనోనేత్రాలకి సాతానుడు ఏం చేశాడు? గురుటితనం కలగజేసి పై రూపాన్ని చూస్తున్నారు. కానీ ఆయన దేవుడు, దేవుడి కుమారుడు. ఆయన మన పాపాల కొరకు మెస్సీగా ఆయన వచ్చాడు. ఆయనకు లోబడదాం. ధర్మశాస్త్రం ఆయనే రాశాడు. ఆయన లేకుండా ఏమీ లేదు. సృష్టికి ఆయనే మూలాధారం అన్న విధముగా వాళ్ళు అర్థం చేసుకోవట్లా. ఈయన వడ్లవాని కుమారుడు కాదా? యేసేపు కుమారుడు కాదా? ఈయన మాకెందుకు తెలియదు, మా ఊరోడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికను ఏ రోజుకు ఆ రోజు అప్డేట్గా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. బాగా దేవుని యొక్క లేఖనాలను మనము ధ్యానం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీ దేవుడైన ప్రభువును, ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పును. అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పును. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొని గోరి, అదిగో తనలో ఉన్నటువంటి ప్రభావం బయటకు వస్తుంది.
ఏమండి, యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి స్టెప్లోనేమో శోధించుచూ అడిగను. మంచి మనసుతో కాదు, ఏం చెబుతాడా అని. చాలామంది కూడా మంచి మనసుతో కాదు, ఏం చెబుతాడా అని శోధించుచు. మళ్ళీ ఇంకా రెండో పాయింట్లో ఇక్కడ మనం చూస్తే, అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొని గోరి. నేను నీతిమంతుడిని, ఎవరయ్యా పొరుగువారు నేను నీతిమంతుడిని కనబరుచుకొని, నువ్వు నీతిమంతుడివో కాదో దేవుడికి తెలీదా? నువ్వు ప్రత్యేకంగా చెప్పుకోవాలా నీతిమంతుడిని? నువ్వు చెప్పుకోక్కర్లా. దేవుడు ప్రియులరా, దేవుడు తూకం వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేస్తాడు? తూకం వేసి లెక్క కట్టి వాని క్రియలు చొప్పున దేవుడు ఏం చేస్తాడు? జీతం ఇస్తాడు. సహోదరుడా, సహోదరి, అవును. కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అబ్బాయి, నువ్వేం చదువుతున్నావయ్యా ధర్మశాస్త్రాన్ని? ఏం బోధకుడు అయ్యా? నీ పొరుగువాడు ఎవడో నీకు తెలియదా? నన్ను మీరు పొరుగువాడుగానే చూస్తున్నారు కదా. నేను దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుని కదా. నేనంటే మీకు అందరికీ కోపము. నేను చెప్పే మాటలు నన్ను ఎప్పుడు చంపుతామా అని మీరు చూస్తున్నారు. నేను చేసే పనులు, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాను. గుడ్డివారికి స్వస్థత, కుంటివారికి స్వస్థత, మగవారికి స్వస్థత. 5 రొట్టెలు 2 చెల్లి చేపలు 5,000 మందికి ఆహారం, ఇవన్నీ జరిగిస్తున్నాను కదా. నన్ను మీరు వెంబడించట్లేదు. ఆ దేవాలయంలో ఉండాడని ఆ పెద్ద పెద్ద దేవాలయాలు, ఆ గోడలోకి వెళ్ళి పెద్ద పెద్ద గోడల దగ్గరికి వెళ్ళి ఆటలు మొక్కుతున్నారేటయ్యా మీరు? నన్ను హృదయంలోకి చేర్చుకోకుండా నేను ఇంకొక సెక్షన్లో, ఇంకొక విధానంలో ఇంకా లోతుగా మీరు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని నేనేనయ్యా. ఆదియందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, ఆ వాక్యము దేవుడై ఉండిను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చింది నేనే కదా. మీరు నన్ను ఎలా చూస్తున్నారు? పొరుగువాడిగా చూస్తారు. నన్ను మీరు ఏం చేస్తున్నారు? పొరుగువాడిగా. వీడు పొరుగురోడు, ఎక్కడోడో ఇక్కడికి వచ్చి వాక్యం చెబుతున్నాడా? పొరుగుడు నుంచి వచ్చి మాకు తెలియదా వాక్యము, మాకు తెలియదా ప్రార్థన, మాకు తెలియదా అని తమకు తాము నీతిమంతులై ఉన్నట్టు కనబరుచుకుంటున్నారు. ఎంతవరకు అది కరెక్ట్ ప్రియులరా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభువారు ఆయన లోకరక్షకుడు. మంచి మనసుతో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారు అడగడం లేదు. యూదులకి చాలా చాలా గర్వం ఉంటుంది. ఇప్పటికి కూడా యేసు ప్రభుని వారు అంగీకరించటం లేదు. అందుకే యెరూషలేము అంతా అతలం కొతలం అవుతూ ఉంది. వాళ్ళు తెలుసుకోవద్దు, ఎప్పుడు యుద్ధాలే కదా, తెలుసుకోవద్దు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుతారు. యూదుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఒక ఉపమానం చెప్పాడు. పొరుగువాడు ఎవరో చెబుతున్నానండి అయ్యా. ఒక అతడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుచు ఉన్నాడు.
దొంగల చేత కొట్టబడి కొనుగుపురితో రోడ్డు ప్రక్కన ఉన్నాడు. ఆ దారిన లేవి వెళ్ళాడు, ఆ దారిన యాజకుడు వెళ్ళాడు, ఆ దారిన యూదుడు వెళ్ళాడు, ఆ దారిన పరిసయ్యుడు వెళ్ళాడు, ఆ దారిన శాస్త్రి వెళ్ళాడు. వెళ్ళారు కానీ వీడిని పట్టించుకోలేదు. వీడు కొనుగుపురితో ఉన్నాడు, చూసి చూడనట్టుకు వెళ్ళిపోయారయ్యా. ఒక అతడు మంచి సామర్యుడు వచ్చాడు. అతడు ఇతన్ని పట్టించుకొని అతని దగ్గరికి వెళ్ళి అతనికి ద్రాక్షరసం అందించి కట్లు కట్టి తన గాడిద మీద పూటకోళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రజా వైద్యశాల దగ్గరికి తీసుకెళ్ళి 2 కాసులు ఇచ్చి, ఇదిగో ఇప్పటి వరకు మీరు ఏం చేయండి, ఇతనికి వైద్యము చేయండి. వైద్యం చేసి శుభ్రంగా పంపించండి, నేను మరలా వస్తాను. మరలా వచ్చి మిగతా డబ్బులు అప్పుడు చెల్లిస్తారు. మరలా రావటం అంటే ఏంటి? మొదటిసారి వచ్చాడు యేసుప్రభు గొర్రెపిల్లగా. ఎవరు అర్థం చేసుకోవాలి, ఆయన్ని సిలువేసి చంపేశారు. ఏమండి, సిలువేయండి 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 సిలువేయండి. వారి కేకలే గెలిచినాయి, వారి కేకలే గెలిచినాయి. సిలువేయండి సిలువేయండి సిలువేయండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారి కేకలే గెలిచి సిలువేశారు. అయితే ఆయన మరలా తిరిగి రాబోల్సి ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రాబోవచ్చు ఉన్నారు. నేను మరలా వస్తాను, ఈ కొనుగుపురితో ఉన్న వ్యక్తికి మీరు వైద్యం చేయండి, ఇదిగో నా దగ్గర ఎంత ఉండదు డబ్బు తీసుకోండి, మరలా వస్తారు, మిగతా డబ్బులు చెల్లేస్తారు. అప్పుడు అన్నాడు, ఈరులో పొరుగువారు ఎవడయ్యా చెప్పు అంటే, అయ్యో మంచి సమరుడేనయ్యా, ఆ మంచి సమరుడిని నేనేనయ్యా. ఆ మంచి సమరుడిగా ఈ లోకానికి వచ్చాను. శాపగ్రస్తులైనటువంటి మానవాళికి నేను మార్గం చూపిస్తున్నాను, కట్లు కడుతున్నాను. సాతాను చేత బంధించబడి దొంగల చేత భయంకరంగా హింసించబడి చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలను, మరణ ఛాయల్లో ఉన్నటువంటి ప్రజలకు గొప్ప వెలుగుని నా ద్వారా నేను ఏర్పాటు చేశాను కదా, మీరు గ్రహించట్లేదా? ఇప్పటికైనా తెలుసుకోండి అయ్యా అని ప్రియులారా, యేసు ప్రభువారు చక్కటి మాటలతో అక్కడ హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన ఎలాగా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడో, ఆయన ఎలాగున తన యొక్క ప్రణాళికను యూదుల పట్ల, అన్యజనుల పట్ల, ఏమండి అనేక దేశాల పట్ల, అనేక ప్రజల పట్ల, మన పట్ల, సంఘాల పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, బైబిల్ బాగా మనం చదవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనము బాగుగా నెమరు వేసుకోవాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటి, యూదులంటే ఏంటి, యెరూషలేము అంటే ఏంటి, ఏమండి మనము చక్కగా ధ్యానం చేసుకుంటే దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువను ఎవరినో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని యేసు ప్రభు వారు చెప్పినారు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవులమైన మన జీవితాల్లో దేవుని వాక్యానికి లోపడదామా? శోధించవద్దు. నీతిమంతులైనట్టుగా కనబరుచుకోవద్దు.
తెలియపోతే అడుగు, తెలియజేస్తాడు దేవుడు. మరొకసారి అడుగు, తెలియజేస్తాడు. అర్థం కాకపోతే మరలా అడుగు. ఇదేంటి ప్రభా, ఈ లేఖనాల అర్థం ఏంటి ప్రభా, దీని భావం ఏంటి ప్రభా, దీని యొక్క వివరణ ఏంటి ప్రభా అని నువ్వు అడిగినట్లయితే దేవుడు సహాయము చేస్తాడు. కనుక దేవునికి లోపడతావా? సహోదరుడా, సహోదరి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడినాడు కదా. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, ప్రకటముకుల బల్లెపు పోటు. ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు కదా. ఇప్పటికైనా నువ్వు తెలుసుకోలేకుండా ఉండావా? లేదు సహోదరుడా, దేవునికి లోబడు. పరలోక రాజ్యం, నిత్య రాజ్యానికి దేవుడు వారసుడిగా చేస్తాడు. అక్కడ సంతోషం, సమాధానం ఉంటుంది. యుగ యుగాలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటావు. లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నువ్వు దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు. తలల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా, ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్న విధానం కొరకు స్తోత్రాలు. ఈ వాక్యాలను ప్రభువా మేము నెమరు వేసుకుంటూ, నాయనా ఎంతో సమయం ఇస్తున్నావు, ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉన్నావు, ఎంతో ప్రేమిస్తున్నావు ప్రభువా మమ్మల్ని. ఇప్పటికైనా మనసును మార్చుకొని ఈ వర్తమానాల ద్వారా ప్రభువా, ఈ లేఖనాల ద్వారా వారు గుర్తెరిగి వారి జీవితాన్ని సరిచేసుకోవటానికి సహాయం చేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి యొక్క ప్రభువా బిడ్డలను స్వస్థపరచండి, రోగులను బాగు చేయండి. మీ రాజ్యాన్ని మీరు కట్టుకొని మహిమ పొందమని, పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.